లెంటులోని 7వ ఆదివారము, సిలువలోని పునరుద్ధానము. దావీదు కీర్తనలు 100వ అధ్యాయం. యోహాను 20:1-18 వరకు. 1 కొరింథీయులకు 15:53. ప్రార్థన. తండ్రి, నా నిమిత్తమై నీకు వచ్చిన శ్రమలన్నిటినీ సహించి భరించి జయించి లేచిన ప్రభువా, నీకు వందనములు. నీ పునరుద్ధానము అన్నిటిపైన నీవు పొందిన విజయమై ఉన్నది గనుక అన్ని జయముల కంటే అది గొప్ప జయమై ఉన్నది. మా నిమిత్తమై నీవు చేసిన పనికి ఎదురు ఏది నిలవలేదని రుజువు చేసిన తండ్రి, అట్టి నీ అనంత జయము మాకును అందించుటకు నీ వాక్య వర్తమానం ఇమ్మని సమస్తమును జయించిన యేసునామమున వందించుచున్నాము. ఆమేన్. ఇప్పుడు పునరుద్ధాన చరిత్రలోనికి వచ్చినాము. 40 దినములు శ్రమలో ఇటు అటు తిరిగినాము. ఇప్పుడు పునరుద్ధాన చరిత్రలోనికి వచ్చినాము గనుక పునరుద్ధాన చరిత్ర వినవలసి ఉన్నాము. ఆ తరువాతి చరిత్రను సంచార చరిత్రగా భావించుకొనవచ్చును. సంచార చరిత్ర 2 భాగములు. 1వ భాగము బహిరంగముగా కనిపిస్తున్న భాగము, 2వ భాగము అంతరంగమునకు కనబడు భాగము. మొదటిది పైకి కనబడినది, 2వది పైకి కనబడినది. ఈ రెండును పునరుద్ధాన చరిత్రలో ఉన్నవి. సర్వభూలోకమున నేటి వరకు జరిగినటువంటి కథలన్నిటిలో అద్భుతమైన విచిత్ర కథ నేడు జరిగినది. భూమి పుట్టినది మొదలు ప్రభువు సమాధిలోంచి లేచినంత వరకు వ్రాయబడిన చరిత్రలు చదవగా ఇటువంటి అద్భుతకరమైన చరిత్ర ఎక్కడా లేదని వేదాంతులు కనిపెట్టిరి. ప్రభువు సమాధిలో నుంచి లేచినారు. ఆదియందు దేవుడు ఆకాశమును సూర్యచంద్ర నక్షత్రములు అను దీపములతో వెలిగించెను. ఆ ఆదియందే ఇప్పుడు మనము నివసించే భూగోళమును కూడా సృజించెను. పచ్చని గడ్డితోనూ విచ్చలవిడిగా సంచరించే మృగములతోనూ గాలిలో గానము చేసే పక్షులతోనూ హాయిగా ఉండే గాలితోనూ మానవుల ధన సంపాదనార్థము వెండి బంగారములతోనూ ఈ భూమిని సృజించెను. ఖగోళము ఎవరి కొరకు? మన కొరకే. ఆయన వీటిని కలుగజేసినప్పుడు మనలో ఎవరైనా ఉంటే చూస్తే మహా ఆశ్చర్యపడుదుము. వేసవి కాలమున సాయంకాలమున పడమటి దిక్కుగా వెళ్ళి చూస్తే గుండ్రని ఎర్రని బంతి వంటి గోళమును చూచి ఎంత కన్నుల పండుగ ఉన్నదని ఆనందిస్తాము. ఆ విధముగానే ప్రాతకాలమున మనము కండ్లు ఎత్తి ఆకాశం వైపు చూచి ఎంతో కాంతిగా ఉన్నదనియు, భూగోళం వైపు చూచి ఎంతో శృంగారముగా ఉన్నదనియు సృష్టికర్తకు నమస్కరించుదుము. ఈ 2 గోళములెంతో పరిశుభ్రముగా ఉన్నవి. భూమి మీద ఆయన ఆదాము హవ్వాను దంపతులను కలగజేసినారు. వారే మొదటి తల్లిదండ్రులు. వారిలో నుండి మనమందరము వచ్చినాము. ఇప్పటికి 6000 సంవత్సరములు గడిచిపోయినవి. అప్పుడు వారు పరిశుద్ధులుగా ఉండుటను బట్టి భూగోళము ఖగోళము అలాగే పరిశుభ్రముగా ఉండెను. ఎక్కడా ఏమీయూ కలంకము లేదు. కానీ మిగిలిన విచారకరమైన సంగతి ఏమనగా ఆది తల్లిదండ్రులు పాపంలో పడిపోయి అపవిత్రులయ్యిరి. వారిలో నుండి వచ్చిన వారే తరువాత పాపులైపోయినారు, పాపాత్ములుగా మారిరి. అక్కడ నుండి మన వరకు గీత గీయుచూ రాగా మనమును పాపాత్ములైపోయినాము. నది పుట్టుచోటు కలుగు కలంకము ఆ నది సముద్రములో పడే వరకు కొట్టుకుని పోవును గదా. అలాగే ఆదాము హవ్వలోని పాపము మన వరకు కొట్టుకుని వచ్చినది. అయితే దేవుడు వారిని క్షమించి రక్షణ వాగ్దానము చేసినాడు. మిమ్మును రక్షించేటందుకు రక్షకుణ్ణి పంపిస్తాను. వెంటనే రక్షకుడు రాలేదు గాని వాగ్దానం ఉన్నది. అది వారి సంతానమునకు తెలిసినది గాని రక్షకుడు ఇంకా రాలేదు. 1, 2, 3, 4 వేల సంవత్సరములు గడిచినవి. అప్పుడు ఆ రక్షకుడు బెత్లెహేములో జన్మించెను. ఆయన ఎవరని ఆలోచిస్తే దేవుడే. ఆయనే రక్షకుడుగా వచ్చెనని తేలింది. ఆయన పాలస్తీనాలో 3.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరములు మత ప్రచారము చేశారు. ఆయన బోధ యొక్క సారాంశం ఏమనగా, నేనే లోకమును రక్షించుటకు వచ్చిన రక్షకుడును. దుర్జనులు ఆయనను చూడగా ఆయన కేవలము మనిషి అని గ్రహించిరి. విశ్వాసులైతే ఆయన మానవుడే కాదు దేవుడు కూడా అయ్యున్నాడని గ్రహించిరి.
దుర్జనులు దానిని గ్రహించక నిష్కారణముగా ఆయనను హతము చేసినారు, శిలువ మ్రాను మీద చంపివేసినారు. ఆయన చనిపోయి 3వ దినమున తెల్లవారేటప్పటికి సమాధిలో నుండి జయశీలుడై బయటికి వచ్చిరి. అప్పుడు సమాధి దగ్గర చూడగా బండ పొర్లించి ఉన్నది, తువాలు చుట్టి పెట్టి ఉన్నది. అందులోని రాతి మీద దేవదూత కూర్చున్నాడు. ఆయన ప్రభువును మీరు చూడవచ్చినారా? ఇక్కడ ఎలాగూ ఆయనను చూడగలరు? ప్రభువు బ్రతికిన వారిలో ఉంటారు అని ధైర్యం గల మాటలు కొన్ని చెప్పిరి, కానీ వారు వాటిని గ్రహించలేదు. ఎలాగైనా ఆశ్చర్యంతో సంతోషంతో వెళ్ళిపోయిరి. తుదకు ఒకటి తీర్మానమై పోయినది. ప్రభు చనిపోయినది ఎంత నిశ్చయమో ఆయన బ్రతికినది అంత నిశ్చయము. ఇది పునరుద్ధాన చరిత్ర. మరణ చరిత్ర ఏమిటి? మేకులతో ఆయనను సిలువకు అంటగొట్టి చంపిరి. శిష్యులు వచ్చి ఆయనను సమాధిలో పెట్టగా గొప్ప రాయి పొర్లించిరి. ఎవరూ తీయకుండా ముద్ర వేసిరి. మొదటిది సమాధి, రెండవది రాయి, మూడవది ముద్ర, నాలుగవది కావలిగా బంట్రోతులను ఏర్పాటు చేసి శవమును ఎవరైనా తీసుకొని వెళ్ళుదురేమో అని దుర్జనులు కావలి ఉంచిరి. పరలోకం నుండి వచ్చిన దేవదూత రాయి తీసెను. అంతకు మునిపే ప్రభు లేచి బయటకు వెళ్ళిపోయేరి. సమాధి ఆయనను గట్టిగా పట్టుకోలేదు, రాయి ఆపలేదు, ముద్ర ఆటంకపరచలేదు. ప్రభువు నెమ్మదిగానే వెళ్ళిరి. ఆరంభమందు శిష్యులు ఈ సంఘటనను నమ్మలేదు. ప్రభువు ముందుగానే వారికి చెప్పిరి గాని వారు గ్రహించలేదు. వారికి జ్ఞాపకం లేదు, ఉన్నను ఉపయోగం లేదు. అయితే క్రమముగా గ్రహించి ఆనందించినారు. అది వరకు జరిగిపోయిన 4000 సంవత్సరములలో ఎక్కడా ఇట్టిది లేదు. దైవభక్తులు బ్రతికించినది ఉన్నది గాని స్వయముగా బ్రతికి బయటికి వచ్చినది ఈ ఒక్కటే. దుర్జనులు ఏమనుకున్నారు? మేము చంపివేసినాము, హతము చేసినాము అనుకురి. అది సగము నిజము. ఆయన చనిపోయినాడు. ఆయన చనిపోకపోతే వారు ఆయనను చంపలేరు. వారే నిజముగా చంపితే ఆయనను బ్రతకకుండా కూడా చేయగలరు. గనుక వారు ఆయనను చంపలేదు గనుక వారు పట్టుకోలేదు. వారంతట వారే స్వయంగా చంపితే బ్రతకడు. ఆయనే చంపనిచ్చినాడు గనుక ఆయన బ్రతికినాడు. ఇట్టి చరిత్ర లోకంలో ఎన్నడూనూ జరగలేదు. ఇటువంటి చరిత్ర జరగదు గాని ఇటువంటి చరిత్రకు సంబంధించిన చరిత్ర జరుగుతుంది గనుకనే ఇది మహా అద్భుతకరమైన చరిత్ర. ఇంతవరకు చెప్పిన కథ నిజముగా జరిగిన బహిరంగ వృత్తాంతము. పైకి కనబడిన కథ, అప్పుడున్న వారి నేత్రములకు కనబడిన కథ. రెండవ భాగము అంతరంగ చరిత్ర. ఇది పైకి కనబడనిది. దీనినే ఇంకొక రీతిగా చెప్పవలసి ఉన్నది. మొదటి భాగంలోని ప్రభువు పునరుద్ధాన కథ క్రొత్త వారికిని, ఈ రెండవ భాగము విని బాగా నేర్చుకున్న వారికిని చెప్పవలసినవి. ప్రభు సిలువ వేయబడిన రాత్రి భూగర్భంలోనికి వెళ్ళినారు. ప్రభువు సిలువ వేయబడుట వల్ల పాతాళ లోకమునకును ఉపకారము చేసినారు. ఆయన కేవలం భూలోకంలో వారి నిమిత్తమై రక్షకుడా? పాతాళమునకు రక్షకుడు కాడా? ప్రభు భూలోకంలో 33.5 సంవత్సరములు నివసించి అద్భుతకరమైన రక్షణ ఏర్పాటు చేసినారు. అట్లయితే ఆయన పాతాళంలోని వారిని విడిచిపెట్టినారు అని అనకూడదు. అక్కడి వారు రక్షింపబడినను రక్షింపబడకపోయినను రక్షణ యొక్క ఏర్పాటు చేయవలెను. భూలోకంలో సమాప్తము అన్నను పాతాళంలోని వారికి ఆయన తన మాటలను బోధించినారు. అక్కడే ఆదాము మొదలు నోవాహు కాలంలో ఉన్నవారి రక్షణ కొరకు ప్రకటించినారు. నమ్మి బాప్తిస్మము పొందుడి అనునది ఏర్పాటు. శిలువ మీద దొంగ బాప్తిస్మము పొందలేదు, అయినను రక్షణ లేదా ఉన్నది. నమ్ముట, బాప్తిస్మము, రక్షణ పొందుట ఇది క్రమము, ఏర్పాటు. దొంగ నమ్మినంత మాత్రమున రక్షణ పొందెను. రెండవ కథ. నేను గాలిలో ఒక పటము వేస్తున్నాను, ఊహాపటము. ఆ పటము మీద గీత గీస్తున్నాను. క్రింద నుండి పైకి ఒక గీత గీస్తున్నాను. ప్రభువు బెత్లెహేములో జన్మించిన జన్మకాలము మొదలు చనిపోయిన శిలువ కాలం వరకు ఒక నిలువ గీత వేయుచున్నాను. జన్మము ఆరంభకాలము, మరణము అంత్యకాలము, జన్మకాలము మరణకాలము, 2 కాలములు. అక్కడ ఏమి కనబడుచున్నది? ఆయన బోధించినట్లు, శ్రమపడినట్లు, సిలువ ఎక్కినట్లు, మరణం పొందినట్లు ఇంకా అనేక కథలున్నవి. 3 కథలతో వివరించినారు. ఇవన్నీ బోధ కథ, శ్రమ కథ, మరణ కథ. ఈ గీతకు 3 జానలు దిగువగా అడ్డు గీత గీయవలెను. దాని పేరు
మరణము, భూస్థాపన, రాయి, ముద్ర, కావలి, నరకము, అపవాది సైన్యములు, పిశాచములు. సైతాను సైన్యములు, పిశాచములు, అతని రాజ్యము అంధకార రాజ్యము. మరణము, భూస్థాపన, రాయి, ముద్ర, కావలి, నరకము ఇవి ఆ గీతపై వ్రాయవలెను. ఆ గీతకు సమానముగా సైతాను, అపవాది అతని సైన్యములు, పిశాచములు, అతని రాజ్యము అంధకార రాజ్యము. ఇది అంతరంగ చరిత్ర. ప్రభు జన్మము మొదలు యవ్వన కాలము నుండి మరణకాలం వరకు ఆయనను పీడించేవి కొన్ని ఉన్నవి. మానవులందరినీ 4000 సంవత్సరములలో ఏమి పీడించుచున్నవో అవన్నీ ప్రభు జీవిత చరిత్రలో కూడా ఆయనకు పీడగా ఉన్నవి. మొదటిది, రకరకములైన పాపములు. 10 ఆజ్ఞల ప్రకారముగా చూస్తే ఎన్ని పాపములున్నవో అన్ని పాపములు ఆయన మీద పడెను. మానవుల పాప జాబితా తయారు చేస్తే చాలా పొడుగుగా ఉన్నది. దేవుణ్ణి ఎరగకుండుట, కోపించుట, పెద్దలను మర్యాద చేయకపోవుట, తిట్టుట, వ్యభిచార దోషము, దేవుడు, దెయ్యము, దూత ఎవరూ లేరు అని నాస్తికత్వ బోధ ప్రకటించుట ఇవి ప్రభువును కూడా పీడించుటకు వెంటబడినవి. ఎందుచేత ఆయన మానవులను రక్షించుటకు బయలుదేరినాడు గనుక. కాబట్టి ముందు ఆయనను పడగొట్టితే మానవులను ఎలాగూ రక్షించగలడని ఇవన్నీ ఆయనను పడగొట్ట ప్రయత్నించెను. కాదు, అన్ని పాపములు ఆయనను వెంబడించినవి. కాగడా దీపము చుట్టూ పురుగులు ఆవరించినట్లు ఆయనను ఆవరించినవి. హెబ్రీలో పౌలు తేటగా వ్రాస్తున్నారు, మనవలే ఆయన అన్ని విషయములలో శోధింపబడెను. అన్ని పాపములలో ఆయన పడిపోవుటకు కావలసినంత వీలు సందు దొరికినది, ఏర్పడినది. కానీ ఆయన పడలేదు, పడితే రక్షించలేడు. ఆయన పడిపోతే మనకు ఇక ఏమి గతి ఉన్నది? ప్రభువునకు బాల్యవస్థ మొదలు యవనకాల వరకు పాపశోధనలు కలిగినవి. ఎప్పుడు పడితే అప్పుడే పడిపోవచ్చు కానీ పడలేదు. ఆఖరి మెట్టులో వధ్య స్తంభమెక్కి మరణమాయెను. అప్పుడు దుర్జనులు సంతోషించిరి. ఆయన పని అయిపోయింది అనుకున్నారు. ఆయన ఇతరులను రక్షించినాడు గాని తన్ను రక్షించుకోలేదని దుర్జనులు సంతోషించిరి. ఈ ప్రక్కన ఉన్నవారు కూడా అదే తలంపుతో ఉన్నారు. సైతాను తలంపు కూడా అదే. అంధకార రాజ్యంలోని వారికి అదే తలంపు. మానవుని చరిత్ర అయిపోయింది. అదే మానవునికి, దెయ్యానికి తెలుసు. భూస్థాపన చరిత్ర, రాయి వేసిన చరిత్ర, ముద్ర వేసిన చరిత్ర, కావలి చరిత్ర తెలుసును గాని ఆ తరువాత చరిత్ర వారికి తెలియదు. ఇక ఆయన ఏమీ చేయలేడని తలంచిరే గాని ఆయన లేచినాడు. జన్మకాలము మొదలు మరణ నిమిషము వరకు జయము. పాపం ఆకర్షించిన ఆయన పడలేదు, జయించినాడు. ఒక్కొక్కటి జయించినాడు గాని పడలేదు. అన్ని విధములా ప్రయత్నించినను పడలేదు గనుక జన్మకాలము మొదలు మరణకాలం వరకు ఆయనకే జయము, పునరుద్ధానము. ఇది ఒక ఋతువు. ఆయన జయము పొందినాడు, పడలేదు. నిలిచే ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, పునరుద్ధానమై ఉన్నాడు గనుక అంతా జయమే. రాబోయే కాలమందు క్రీస్తు నామమున ఒక సంఘము లేవనై ఉన్నది. అది భక్తుల సంఘము, విశ్వాసుల యొక్క సంఘము. సంఘము తన జన్మకాలము మొదలు మరణకాలం వరకు జయించవలెను. పాపశోధనలను తమ రక్షకుడు జయించినప్పుడు ఆ శత్రువులను కూడా సంఘము జయించవలసినదే. విశ్వాసులు పాపంలో పడుతున్నారు, లేస్తున్నారు గాని ప్రభువు ఎప్పుడూ లేచే భాగ్యము కలిగిస్తున్నారు. భక్తులు పడిపోయిన వారికి లేచే భాగ్యం కలిగినది. ప్రభువు సంపాదించిన భాగ్యము అనగా లేచే భాగ్యము క్రైస్తవ సంఘమునకు, శిష్యులకు, భక్తులకు రావలెను. అది ఇప్పుడు ఈ వేళ దొరికినది. అయితే పడకుండా ఉండే భాగ్యము ఇంకా దొరకలేదన్నారు. అది కూడా దొరుకుతుంది. ఇక మీద ఎన్నటికిని పాపము చేయని సంఘముగా తయారగు కృప ప్రభువు సంఘమునకు అనుగ్రహించును. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయుడు. పాపము చేయని స్థితి, ప్రభావము దేవుడు సంఘమునకు ఇవ్వబోచున్నాడు. మొదటిది పడినా లేచుట, రెండవది అసలు పడకుండా ఉండే భాగ్యము. ఆ మహా గొప్ప వరము పొందేటందుకు సంఘము ఇంకా సిద్ధపడలేదు. అది తప్పక వస్తుంది. ఆయన జన్మకాలము మొదలు మరణకాలం వరకు నిలువు గీతతో ముగించిరి. 1, 2, 3, 4, 5, 6 మా సా రా ము కా నర. హేడస్సు, చిన్న నరకము.
ఆయన బ్రతికి ఉన్నప్పుడు వీటిని జయించినారు. పాపశోధనలు. ఆయన తన జీవితకాలంలో పాపములను జయించినాడు. ఇప్పుడు వేటిని జయించవలెను? ఈ ఆరింటిని జయించవలెను. వీటన్నిటినీ జయించుట కష్టమే. ప్రభువు పని అయిపోయినట్టే ఉన్నది. జన్మము మొదలు మరణం వరకు పడని ఈ మహానుభావుడు ఇప్పుడు పడిపోయినాడని వారు అనుకున్నారు. ఆయన పడ్డారా? పడలేదు. ఇంకొకటి వచ్చింది, అయినను పడలేదు. ఆయనలో ప్రాణమున్నది గనుక పైవన్నీయు జయించగలిగినాడు. ఇప్పుడు ప్రాణము లేదు గనుక ఎలాగూ జయించగలడు అని వారు అనుకున్నారు. అయితే తుదకు వారికే చావు వచ్చింది. ఈ పునరుద్ధాన కథలో ఆయన లేచినారు గనుక, మొదటిది మరణమును జయించినాడు గనుక ఆయన జీవమై ఉన్నాడు. సమాధి కూడా ఓడిపోయినది. రాయి, ముద్ర, కావలి, నరకము ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ వెలుపలికి ఎందుకు రాగలిగినాడు? జీవమై ఉన్నాడు గనుక మరణమును మొదలైన వాటిని జయించెను. స్టీమరు మీద ఉన్న మనిషిని నీటిలో పడవేస్తే చనిపోయాడనుకుంటారు కానీ బుడుంగున ఒడ్డు దగ్గర పైకి లేచి కనబడ్డాడు. అతడు జీవము కలిగి ఉన్నాడు గనుక లేచినాడు. అలాగే ప్రభువు వారి దృష్టికి మరణమై ఉన్నాడు కానీ ఆయన జీవమై ఉన్నాడు. సంగమునకును భూస్థాపన అను అవస్థ వస్తున్నది. రాయి అడ్డము వస్తున్నది. సంగము వెలుపలికి రాకుండా ముద్ర వస్తున్నది. కావలి వారు కూడా వస్తున్నారు. సువార్త ప్రకటించకుండా ఉన్నను, కట్టుదిట్టాలున్నను సంగము తుర్రున ఎగిరిపోతుంది. వేటగాడు పక్షిని కొట్టగా తుర్రున ఎగిరి గూటిలో పడ్డది. అక్కడికి వెళ్ళి పట్టుకొనబోతే తుర్రున ఎగిరిపోయింది. అట్లే సంఘము కథ కూడా ఉండును. ఇంకొక క్రొత్త సంఘము అనగా ఇప్పుడున్న సంఘమునకు కాదు కానీ రేపు రాబోయే సంఘమునకు రాయి ముద్ర కావాలి. ఏమీ లేదు. ఎవరిని బట్టి? ప్రభువును బట్టి. అట్టి స్థితి ఆయనే ఇచ్చినాడు. అది పడకుండా ఉండే వరము మరణము, సంఘము వరకు రాకుండా ఉండే వరము. ఏది గొప్పది? జన్మకాలము నుండి మరణకాలం వరకు పాపము చేయలేని గొప్ప వరము, మరణము రాకుండా ఉండే గొప్ప వరము, పాపములో పడినా లేచే వరము. ఏది గొప్పదో అది సంపాదించుకొనండి. మూడవ గీత ఇప్పుడు వివరించవలెను. మనసానందము పొందుట కన్నను అను కీర్తనలోని వచనము, సాధుజ నొత్తమ అను వచనము. శోధనలన్నిటిలో పడకుండా ఉండి అన్నిటినీ జయించే స్థిరమైన స్థితి మనకందరికీ ఆ మహా గొప్ప భాగ్యము దొరుకుతుంది. ఎవరైనా విశ్వాసులు మరణము పొందిన ఎడల పరిశుద్ధులతో కలిసి ఉందురు. మరణమును దాటి సజీవుల గుంపులో వెళ్ళిన వారు అక్కడ పరిశుద్ధులతో కలిసి ఉందురు. ప్రభువు నాశనము చేయవలనని పూనుకున్న వారెవరు? పాపములు, అపవాది, అతని సైన్యము, అతని రాజ్యము ప్రభువును నాశనము చేయ పూనుకున్నవి. ఈ రెండు గీతలకు కారణములు గల గీతలు. ఒకటి ఎడమ ప్రక్క గీత. ఎడమ ప్రక్కన గీతలోని అపవాది, దెయ్యము, అంధకారము లేకపోతే ప్రభువుకు ఈ అవస్థలు లేకపోవును. ఈ అవస్థలు సంఘమునకు కూడా ఉన్నవి. సంఘమున్నంత వరకు పాపశోధనలే. సంఘము మృతి అయిన పిమ్మట అనగా లోకమును జయించిన పిదప రెండవ గీతలోనివి వచ్చును. సంఘము నాశనమునకు పూనుకున్న వారైన అపవాది, పాపములు ఓడిపోయినవి. మరణావస్థలు ఓడిపోయినవి. ఎడమ ప్రక్కనున్న అపవాది ఓడిపోయింది. 3 గీతల వారు ఓడిపోయిరి. సైతాను ఇక లాభం లేదనుకున్నాడు. ఆయన లేచిన తరువాత ఇక ఆయనను శోధించలేడు. జన్మకాలవస్థలు, మరణావస్థలు, సైతానవస్థలేవి ఇక ఆయనను శోధించవు. వాటికి ఆ వీలు లేదు. ఏమి చేయ తగవు. పౌర్ణమి నాడు మతాబి వెలుగు వలె వెన్నెల కాస్తున్నప్పుడు ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నను, వేటగాడు వెళ్ళి పులికి మాటొగ్గినప్పుడు వెన్నెలకు ఎన్ని దెబ్బలు తగిలినవి వెన్నెలకేమీ కాదు కదా. అట్లే అపవాది ఇక ప్రభువును శోధించడు. ఎందుచేత ఆయన మహిమలోకి వెళ్ళిపోయినాడు గనుక ఇక ఎవరూ శోధించరు. వాడివన్నీ ఓడిపోయినవి. రేపు సైతాను, దెయ్యము, అంధకారము మనలను ఏమీ చేయలేవు. దగ్గరకు వచ్చినా ఏమీ చేయలేవు. 3 గీతల పొడుగున నడిచి వెళ్ళిపోతాము. ఏమీ చేయలేవు. తుదకు ఏ వరుస వచ్చింది? సిలువ వరుస వచ్చింది. ఆ సిలువ గీత, అడ్డగీత కలిసి సిలువ అయినది.
ప్రభువు సిలువను జయించిరి. శుక్రవారము సిలువ మీద ఉన్నారు, ఆదివారము సిలువను జయించారు. సిలువ ఆయనను జయించగలదా? లేదు. సంఘము సిలువను జయించగలదా? జయించగలదు. గనుక ఆదివారము సిలువ గొప్పదా? సంఘము పొందిన జయము గొప్పదా? ఇంకొక సిలువ ఉన్నది, కల్వరి కొండ మీదనున్న సిలువ కంటే ఇంకొక సిలువ ఉన్నది. అదేదనగా ఇప్పుడు అందరికీ బోధనానందము కలిగినది, అలాగే ధ్యానానందము కలగవలెను. అందరికీ ఈస్టరు సలాం. కలవరి కొండ మీద కన్నీరు కార్చిన మనము ఆదివారమందు ఆనందించెదము, ఆనంద బాష్పములు రాల్చెదము. అదే గొప్ప ఈస్టరు. ఎప్పుడు? ప్రభువు రెండవ మారు వచ్చినప్పుడు జరుగును. పునరుద్ధానములు రెండు రకములైన పునరుద్ధానములు. అవి ఒకటి ప్రభువు పునరుద్ధానము, మరి ఒకటి సంఘ పునరుద్ధానము. జయించిన వాడు వ్రాస్తే తాను పొందిన జయమును గూర్చియే వ్రాస్తాడు. జయించని వాడు ఏమీ వ్రాయలేడు. అట్టి జయ జీవితము పునరుద్ధానుడైన ప్రభువు మీకు దయచేయునుగాక. ఆమేన్.